సిక్కులకు స్థానం లేదు అని చెప్పినటువంటి అటువంటి వ్యక్తి ఈ రోజు ఆర్ఎస్ఎస్ మీద కామెంట్ చేయడం కంటే పెద్ద జోక్ కేవలం ఉందా? ఎంతో విడ్డూరం. ఒకటి మాత్రం క్లియర్ కట్ గిరిధర్ గారు, ఒకటి మాత్రం క్లియర్ కట్, ఒకటి ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను కొందరు ఓరలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ ఈ రోజు ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద స్వచ్ఛంద సంస్థ, లార్జెస్ట్ ఎన్జిఓ అందామా, లార్జెస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్. వీళ్ళు చేస్తున్న సేవలకు యాక్చువల్ గా ఇప్పటికి ఎన్నో నోబెల్ పీస్ ప్రైజులు రావాలి వాళ్ళకి. కానీ ఇది హిందూ పార్టీ అని ముద్ర వేసి క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి అలాగే ఇటువంటి జిహాదీ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు దీనిని ఏదో విధంగా రాక్షసీ శక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఈరోజు వెళ్ళి చూడండి, కేరళలో అటువంటి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ వెళ్ళేది ఎవరు? కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ వెళ్ళి సహాయ చర్యలు చేసిందంతా కూడా సేవాభారతి వాళ్ళ మస్జిదుల్లో కూడా వెళ్ళి సేవలు చేశారు. కాబట్టి వాడు హిందువా అని చూసుకోకుండా మన భారత పౌరుడు, మన భారతదేశంలో ఇంత పెద్ద విపత్కరమైన పరిస్థితి వచ్చింది, మనం వెళ్ళి సేవ చేయాలి, సేవ చేశాం. మనకు కరోనా అప్పుడు లక్షలాది మంది స్వయం సేవకులు వీధులు పోతున్నటువంటి మన వర్కర్స్, మన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆహారాన్ని అందించారు. దానివల్ల ఎంతో మంది మన స్వయం సేవకులకి వాళ్ళకు కరోనా వచ్చి వాళ్ళు చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు ప్రభుత్వాన్ని మినహాయిస్తే కనుక స్వచ్ఛంద సంస్థల్లో అన్నిటికంటే పెద్ద స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్. కాబట్టి అంత పెద్దటి ఈరోజు విద్యార్థి పరిషత్ తీసుకున్నామంటే ప్రపంచంలో ఏ స్టూడెంట్ బాడీకి లేనంత మెంబర్షిప్ విద్యార్థి పరిషత్, ప్రపంచంలోనే హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నది బీజేపీ. కాబట్టి సంఘ పరివార్లో భారతదేశంలో ఇంత వాళ్ళకు ఆదరణ వస్తోందంటే ఊరికే వస్తోందా? వాళ్ళు ఇంకొకరి మీద విషం చింపేటువంటి సంస్థ అయితే కనుక దాని దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎవరు కూడా? వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, సమాజం కోసం చేస్తున్నటువంటి సేవ, ఈ దేశంలో మన సంస్కృతి, మన భారతీయత, మన చరిత్ర, మన ఇతిహాసం, మన వీటిని కాపాడాలి అన్న దిశగా వాళ్ళందరినీ ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మనలో విభేదాలని రెచ్చగొట్టి దాన్ని మనలో వైషమ్యాలు తీసుకురావడం చాలా సునాయాసం. కశ్మీరీకి తమిళ్ మాట్లాడే వాడికి ఏంటి ఇద్దరి మధ్యలో సంబంధం ఏముంది? ఏమీ లేదు కదా. అలాగే మనకు గుజరాతీ మాట్లాడే వాళ్ళకి అస్సామీ మాట్లాడే వాళ్ళ మధ్యలో కామనాలిటీ ఏముంటుంది? వాళ్ళ కట్టుబొట్లు వేరే, ఆహారం వేరే, వాళ్ళ వ్యవస్థ అంతా వేరే ఉంటుంది. అయినా మనం అందరం భారతీయులు అన్నటువంటి దిశగా కృషి చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీనిని కించపరిచి దీనిని ఢీకొంటే గనక భారతదేశం మన కబ్జాలో వస్తుంది. భారతదేశాన్ని ఈజీగా మనం సునాయాసంగా వీళ్ళని నిస్తేజులను చేసి మనం దీని మీద రాజ్యం వేయవచ్చు అన్నటువంటి ఈ యొక్క ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు. మౌలికంగా మనం చూస్తే గనక అంటే ఈ మతాలు నేను తప్పు పట్టట్లేదు, మతాన్ని పాటించేవాళ్ళు చాలా మంది గౌరవప్రదంగా ఉన్నవాడు ఉన్నారు. కానీ ఆ మతాల ముసుగు మన దేశాన్ని కబ్జా చేసుకోవాలి, దీన్ని వాళ్ళ మతంలో మార్చుకోవాలి అనుకుంటున్నటువంటి శక్తుల గురించి నేను మాట్లాడు. మనకు ఇవాంజలికల్ క్రిస్టియన్స్ కావచ్చు, జిహాదీ ఇస్లాం కావచ్చు, కల్చరల్ మార్క్సిస్ట్ కావచ్చు, లేదా గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ కావచ్చు. వీళ్ళెవరు? డీప్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి వాళ్ళు మన దేశాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి దేశం వాళ్ళ అధీనంలో లేదంటే వాళ్ళు తట్టుకోలేదు. అందుకని మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఏం చేయాలి? మనకున్నటువంటి చైతన్యము, మన మీద ఉన్నటువంటి ఆ గౌరవము, గర్వము, మనలో ఉన్నటువంటి ఆ తేజస్సుని నిర్వీర్యం చేశారంటే బానిస బతుకులు బతుకుతాం. వాళ్ళు ఎలా చెప్తే అలా మనం వింటాం, రోబోట్స్ లా బతుకుతాం. అందుకని వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. ఆర్ఎస్ఎస్ చేసేది ఏంటి? ఆర్ఎస్ఎస్ ఏమి చేయదు, స్వయం సేవకులను తయారు చేస్తారు. స్వయం సేవకుడు తను చేసుకుని సమాజంలో దేశానికి ఏం అవసరమో అది చేస్తూ వెళ్తుంటాడు. అందుకని ఎన్నో విభిన్న కోణాల్లో వాడు పనిచేస్తున్నారు. ఈరోజు సరస్వతి నది అనేది ఒక అని చెప్పినటువంటి హిస్టారియన్స్ అందరూ కూడా, నెహ్రూ గారి టైంలో హిస్టారియన్స్ అందరూ ఇప్పుడు ఇతిహాస సంకలన సమితి చేసిన అద్భుతమైనటువంటి కార్యం వల్ల, శాటిలైట్ ఇమేజరీ వల్ల ఈరోజు సరస్వతి నిజంగా ఉండింది, అది ఎండిపోయింది అని చెప్పి ఈరోజు సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కాబట్టి ఎన్నో రంగాల్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నందుకు వాళ్ళని కొడితే, ఆర్ఎస్ఎస్ నిస్తేజం అయితే ఈ దేశం కూడా అతలాకుతలం అవుతుంది, మన చేతి చాలా సునాయాసంగా వస్తుంది అన్నటువంటి ఒక విషంతో చెందినటువంటి ఒక ప్రోగ్రామ్ వీళ్ళు రన్ చేస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదు. దానికి భిన్నంగా ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఎందుకు ఎదుగుతోంది అంటే కనుక వీళ్ళు చేస్తున్న కుట్రలు మనందరికీ అర్థమవుతుంది. ఇందాక మీరు చెప్పిన లిస్టులో ఒక సంస్థ ఉంది, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒక సంస్థ మీరు అక్కడ ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గీతా విశ్వనాథ్ రన్ చేస్తారు. గీతా విశ్వనాథ్ రాహుల్ గాంధీ అమెరికాకి వెళ్ళినప్పుడంతా ఆవిడ కలుస్తుంటారు, ఆవిడను శామ్ పిట్రోడా కలుస్తుంటారు.
వాళ్ళ అజెండా అంతా మీరు చూసారంటే, వాళ్ళ బోర్డులో చూసారంటే అందరూ ముస్లింసే ఉన్నారు. అంతేకాదు వాళ్ళ అజెండా వాళ్ళు చేసినంతా కూడా హిందువులకు వ్యతిరేకంగానే పోరాటం చేశారు. ఆర్ఎస్ఎస్ పేరిట కాదు, హిందువుల వ్యతిరేకంగా. వాళ్ళన్నీ కూడా హిందూ వ్యతిరేకతనే, కానీ పేరు మాత్రం హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని పేరు పెట్టారు. అలాగే ఇండియన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ అమెరికా, దానిని కొన్ని స్టేట్స్ అయితే ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ కూడా చేశారు. వాళ్ళు చేసేదంతా కూడా విషయం చెబుతూనే ఉంటారు. జొరాన్ మమ్దానికి వాళ్ళు ఫండ్ ఇచ్చారు. కాబట్టి ఆ సంస్థలన్నీ కూడా, అలాగే మనకు దళిత్ ఆర్గనైజేషన్ ఒకటి మీరు పేరు చెప్పారు, దాంట్లో ఎవరు దళితులు లేరు, అందరూ క్రిస్టియన్స్. అంటే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన తర్వాత నేను వాళ్ళు దళితులుగా నేను పరిగణించాను. ఎందుకంటే క్రిస్టియానిటీలో కులాలకు అతీతం అని చెప్తున్నారు కాబట్టి, ఒకసారి మతం మారిన తర్వాత వాళ్ళు దళితుల కింద పరిగణించబడరు. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ ఛాందసం ఉన్నటువంటి వాళ్ళు చర్చ్ వాళ్ళని వాడుకుంటారు. మన దేశంలో వైషమ్యాలు సృష్టించడానికి వీళ్ళని వాడుకుంటున్నారు తప్పితే ఇంకేమీ లేదు. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, మనం అందరం భారతీయులం అన్నటువంటి ఉద్దేశంతో అంత భారతీయులు అనేటువంటి భావన రావాలి. అది ఆర్ఎస్ఎస్ తోటే సాధ్యమైనటువంటి ఒకటి ప్రముఖమైన వాదన. అయితే ఇక్కడ న్యూయార్క్ మేయర్ మామ్దాని చేసిన వ్యాఖ్యలను స్థానిక రాజకీయ కోణంలో చూడాలా, లేక అంతర్జాతీయ ఒత్తిడిగా భావించాలా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి గిరిధర్ గారు. అంటే జొరాన్ మమ్దాని ఆయన ఒక మేయర్ మాత్రమే, ఒక నగరానికి మేయర్ మాత్రమే. ఆయనకు ఉన్నటువంటి దాటి ఆయన మాట్లాడుతుంది. గతంలో ఆల్రెడీ